వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి పులిపిర్లని మనం ఇంట్లోనే ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి వితౌట్ పెయిన్, మనకి పెయిన్ అనేది లేకుండా సింపుల్గా ఈజీగా ఇంట్లో దొరికే మనకి మెటీరియల్తోనే మనం ఈజీగా ఈ పులిపిరిని, స్కిన్ ట్యాగ్స్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, హోమ్ మేడ్ రెమెడీస్ అనేవి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి మనం పులిపిర్లి సైజ్ అనేది ఈ విధంగా తీసుకుందాం. చూడండి, కొంతమందికి లావుగా ఉంటాయి, కొంతమంది మీడియం సైజు, అలాగే కొంతమందికి స్మాల్ సైజులో ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ విధంగా లావుగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి చిన్నవి అయితే కనుక మనకి ఫేస్ మీద వస్తాయి, అలాగే కంటి దగ్గర వస్తాయి, అలాగే నెక్ దగ్గర అయితే కొంచెం లావుగా వస్తాయి. నాకు వచ్చి నెక్ దగ్గర కొంచెం ఇయర్ పక్కన బ్యాక్ నెక్ దగ్గర నాకు కొంచెం పులిపిరి అనేది కొంచెం లావ్ సైజులోనే ఉంది. మీకు స్టార్టింగ్ నేను డ్రా చేశాను కదా, ఆ విధంగా ఉంది. దీన్ని నేను ఏ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను, అలాగే నేను ఏ విధంగా రిమూవ్ చేసుకున్నాను మీకు ఈరోజు చెప్తున్నాను. అలాగే మీకు కూడా ఇదే విధంగా ఉంటే కనుక నేను చెప్పే టిప్స్ అనేవి, హోమ్ మేడ్ చిట్కాలు అనేవి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి నేను మనకి ఇంట్లో దొరికే బేకింగ్ సోడాని నేను కొంచెం మన పులిపిర్లు ఎక్కువగా ఉంటే ఎక్కువ క్వాంటిటీలో మీరు ఈ క్వాంటిటీని అనేది ఎక్కువ తీసుకోండి. నేనైతే నాకు ఒకటే ఉంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా కొంచెం చిటికెడు తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ పాన్ షాపులలో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ సున్నం అనేది. ఈ సున్నాన్ని మనకి 5 రూపీస్లోనే దొరుకుతుంది. దీన్ని కొంచెం తీసుకుంటున్నాను అనమాట. అలాగే టర్మరిక్ పసుపు అనేది కూడా మనకి ఇంట్లోనే దొరుకుతుంది. అది కూడా చిటికెడు అనేది తీసుకుంటున్నాను. ఈ పసుపును కూడా నేను చిటికెడు తీసుకుంటున్నానండి. అలాగే మనకి వీటిని మిక్స్ చేసుకోవడానికి సున్నం అనేది గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం లూజ్ అవ్వాలంటే మనం కొంచెం చిటికెడు ఒక 2 డ్రాప్స్ వాటర్ అనేది వేసుకుందాము. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, అలాగే లూజ్గా కూడా కలపవద్దండి. ఓన్లీ బాగా మనకి థిక్ పేస్ట్ లాగా కావాలి, లూజ్గా అస్సలు కలపకూడదు. ఎందుకంటే మనకి పులిపిరి ఎక్కడైతే ఉందో అక్కడ వరకే మనం స్టిక్ అనేది చేయాలి. అలాగే స్కిన్ పైన మనం పడేటట్టు దీన్ని చేస్తే కనుక, దీంట్లో మనం బేకింగ్ సోడా కలిపాం కదా, కొంచెం దాంట్లో కొంచెం అది మనకి మండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిన్ పైన ఎక్కడైనా అంటితే మనకి పక్కన స్కిన్ అనేది వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పులిపిరి పైనే మనం స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, వీటిని నేను ఒక ఇయర్ బడ్ తీసుకొని మిక్స్ చేస్తున్నాను. థిక్గా మిక్స్ చేసుకోండి అనమాట. ఇది వచ్చి ఫస్ట్ రెమెడీ అనమాట. మీకు నేను బేకింగ్ సోడా కొంచెం, సున్నం కొంచెం, పసుపు కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఇయర్ బడ్తో. నాకైతే నెక్ దగ్గర ఉంది, దానిని నేను ఈ విధంగా ఇయర్ బడ్తో అయితే మనకి స్కిన్ చుట్టూ అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక చీపురు పుల్లని తీసుకుంటున్నాను. మనకి కార్నర్కి చీపురు పుల్లు చాలా సన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు ఈ విధంగా స్టిక్ని కొంచెం తీసుకోండి. కొంచెం మనకి ఈ స్టిక్ చేసుకునేంత వరకు కొంచెం మనం ఈ చీపురు పుల్లని ఈ విధంగా తీసుకొని మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా మనం ఇక్కడ మీకు డెమోలాగా చూపిస్తున్నాను చూడండి. మనకి పులిపిరి సైజు ఈ విధంగా కొంచెం లావుగా ఉందనుకోండి, ఈ విధంగా నేను కొంచెం తీసుకొని ఎక్కడైతే పులిపిరి ఉందో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. చుట్టూ కార్నర్స్కి స్కిన్ పైన అసలు టచ్ అవ్వకూడదు. టచ్ అవుతే దాని దగ్గర మనకి పుండు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ చిన్న సైజు చీపురుపులతో ఎక్కడైతే పింపుల్ సైజు బట్టి మనం ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇక్కడ మీకు డెమో చూపిస్తున్నాను పేపర్ మీద చూడండి, ఈ విధంగా స్టిక్ చేసుకోండి అనమాట. చుట్టూ అయితే స్కిన్కి అంటకూడదు. అలాగే ఈ పేస్ట్ అనేది కూడా బాగా లూజ్గా కలపకూడదు. అలాగే ఈ పౌడర్ మిగిలింది కదా అని స్కిన్కి మొత్తానికి పూసుకోమాకండి, పుండు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఇలా ఇప్పుడు నాకు నెక్ దగ్గర ఉందన్నమాట ఈ పులిపిరి సైజ్ అనేది. అది ఏ విధంగా ఉందో మీకు చూపించి నేను దీన్ని ఒకసారి అప్లై చేసుకుంటాను చూడండి. అలాగే ఈ పులిపర్ల ఇప్పుడు ఇయర్ బడ్తో మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, చూసారా. అలాగే చీపురు పుల్లతో మనం ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల, లేకపోతే మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు చీపురు పుల్ల దొరకనప్పుడు.
ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఇయర్ బడ్స్ అయితే కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది, అలాగే స్కిన్కి చుట్టూ అంటే ఛాన్స్ అయితే ఉంటుంది. నాకైతే ఇయర్ దగ్గర ఈ విధంగా ఉంది చూసారా. దీన్ని నేను చీపురు పుల్లతో ఈ విధంగా కొంచెం తీసుకొని ఓన్లీ పులిపిరి పైనే స్టిక్ చేస్తున్నాను. ఈ పులిపిర్లు అనేవి మనకి కంటి దగ్గర, ఫేస్ మీద, అలాగే మనకి హ్యాండ్స్ మీద చాలామందికి కొన్ని పులిపిర్లు అయితే ఇలా వేలాడుతూ కూడా ఉంటాయి చిన్న చిన్న సైజులో. ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే మార్నింగ్ ఖాళీగా ఉన్న సమయంలో మీరు చేసుకోండి. ఒక 4 to 5 hours ఈ విధంగా ఉంచేసుకోండి. అలాగే నైట్ పూట కూడా మీరు అప్లై చేసుకోండి, స్కిన్కి అంటకుండా. నైట్ పూట అయితే మీరు టేప్ ఇలా అప్లై చేసుకొని టేప్ అనేది వేసుకోండి ఈ విధంగా. అప్పుడు మనకి స్కిన్ చుట్టూ అంటదనమాట మనం పడుకున్నప్పుడు. కొంచెం తీరిక ఉన్న సమయంలో ఇది మనం చేసుకుంటే బెటర్. ఇంట్లో పని అంతా అయిన తర్వాత కొంచెం తీరిక సమయంలో మనం ఈ టిప్స్ని ఫాలో అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ రెమెడీ వచ్చి సేమ్ అనమాట. దీంట్లో నేను బేకింగ్ సోడా, సున్నం ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ రెమెడీలో టర్మరిక్ యాడ్ చేశాను, దీంట్లో నేను టర్మరిక్ యాడ్ చేయకుండా ఓన్లీ సున్నము, బేకింగ్ సోడానే యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పులిపిర్లు అనేవి మనకి ఏ విధంగా వస్తాయి, దీనివల్ల మనకి కొన్ని అయితే పెయిన్లెస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది పులిపిర్లకి అయితే వస్తాయి కానీ అవి నొప్పి ఉండవు. అలాగే కొంతమందికి పులిపిర్లు అనేవి వచ్చి వాటంతటా అవి వెళ్ళిపోతాయి. కొంతమందికి అయితే అలాగే ఉండిపోతాయి అన్నమాట. అవి కానీ పెయిన్ ఉండవు, నొప్పి అనేది ఉండదు. కొంతమందికి నొప్పి అనేది ఉంటుంది. అలాగే ఈ పులిపిర్లు చూడటానికి కూడా కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పులిపిర్లు అనేవి అసలు మనకి ఎందుకు వస్తాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మటుకి ఓన్లీ ట్రీట్మెంట్ ఏ విధంగా హోమ్ రెమెడీస్ని యూజ్ చేసి మనం తీసుకోవాలి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ దీన్ని కూడా సేమ్ మీకు నేను ఏ విధంగా థిక్గా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక చీపురు పుల్లని తీసుకొని ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకోండి. అలాగే దీన్ని కూడా ఒకసారి మీకు నేను అప్లై చేసి చూపిస్తాను. మనకి పులిపిరి అయితే ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా స్టిక్ చేసుకొని టేప్ అనేది వేసేసుకోండి. మనకి డబల్ టేప్ అనేది దొరుకుతుంది కదా, అది వేసేసుకోండి. అలాగే ఇది ఒక 4 to 5 hours మీరు ఉంచుకోండి. మీకు తీరిక సమయాల్లో దీన్ని మీరు ట్రై చేయండి. నాకైతే ఇది ఫస్ట్ లావుగా ఉంది. ఫస్ట్ అప్లై చేసినప్పుడు నాకు ఈ పులిపిరి సైజ్ అనేది తక్కువ అయింది. అండ్ నెక్స్ట్ డేకి వచ్చి నేను సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే నేను దీన్ని అప్లై చేసినప్పుడు నాకు కొంచెం మంటలాగా అనిపించింది. ఎమ్మటే తీసేయాలన్నంత ఫీలింగ్ అయితే ఉంది. కానీ అలా తీయకుండా కొంచెం ఓపిక పట్టుకొని మనం అలాగే ఉంచితే ఏం కాదనమాట. ఇలా ఒక 1 week అయితే చేసుకోండి. నెక్స్ట్ రెమెడీ వచ్చి మనకి హారతి కర్పూరం, కొబ్బరి నూనె, బేకింగ్ సోడా ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గార్లిక్ పేస్ట్ని మనం జ్యూస్ లాగా తీసి కాటన్ బడ్తో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆనియన్ కూడా మనం పీసెస్ లాగా కట్ చేసి వీటిని కూడా మిక్సీ చేసి జ్యూస్ చేసుకొని దీన్ని కూడా మనం ఒక కాటన్ బౌల్లో అద్దుకొని ఆ జ్యూస్ని మనం పులిపిరి ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పులిపిరిని ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బనానా ఉంటుంది కదా, పండు బనానా, దానిపైన తొక్కని మనం పీల్ ఆఫ్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని యాపిల్ సైడర్ వెనిగర్లో ఒక 5 minutes నానబెట్టి ఆ తొక్కని మనం పులిపిరి ఎక్కడైతే ఉందో అక్కడ రబ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ పులిపిరి అనేది తగ్గే అవకాశం ఉంది. నేనైతే ట్రై చేసిన ట్రిప్ మటుకి బేకింగ్ సోడా, సున్నము, అలాగే టర్మరిక్ కొంచెం తీసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకొని నేను ఒక 1 week వరకు ఈ విధంగా రాస్తే నాకు పులిపిరి అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మీకు ఇంట్లోనే ఈజీగా హోమ్ రెమెడీస్తో మనం పులిపిరిని ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ పులిపిర్లకి మనకు హోమియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మెడికల్ స్టోర్లో మనకి ఈ వాట్స్ మందు కూడా దొరుకుతుంది, అవి కూడా మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.